హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న అంటే 18th మే 2025 నిన్న మా మ్యారేజ్ డే అండ్ మా హస్బెండ్ బర్త్డే. ఈ సందర్భంగా నిన్న మేము ద్వారకా తిరుమల వెళ్ళాము. స్వామివారి కళ్యాణం చేయించాలి అని. ద్వారకా తిరుమల అంటే తెలుసు కదా, చిన్న తిరుపతి. స్వామివారి కళ్యాణం చేయించాము. చాలా బాగా జరిగింది. నిన్న చాలామంది పబ్లిక్ వచ్చారు. దగ్గర దగ్గర 150 నుంచి 200 మంది జంటలు కళ్యాణం చేయించాయండి. స్వామివారి కళ్యాణం జరిపించారు. చాలా బాగా జరిగింది. 2000 రూపీస్ టికెట్. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇంతకుముందు అంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం మా పేరెంట్స్ బ్రదర్ కలిసి వెళ్ళాము. అప్పుడు 1000 to 1500 టికెట్ ఉండేది. అప్పుడు ప్రసాదము, కండువ, జాకెట్ ముక్క ఇవన్నీ ఇచ్చినట్టు గుర్తు నాకు. ఈసారి 2000 రూపాయలు ఉంది కళ్యాణం టికెట్టు. చేయించిన వారికి చీర, పంచ, కండువ, స్వామివారి ప్రసాదం కళ్యాణం లడ్డు అండ్ లాకెట్, స్వామివారి లాకెట్ అండ్ పులిహోర, చక్ర పొంగలి, స్వామివారి చెప్పే కదా లడ్డు, ఇవి ప్రసాదంగా ఇచ్చారు. కళ్యాణం చాలా బాగా జరిగిందండి. 9:30కి, మార్నింగ్ 9:30కి కళ్యాణం. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, అది నేనే చెప్తున్నాను. చాలా బాగా కళ్యాణం జరిగింది. నిన్న ద్వారకా తిరుమల చిన్న తిరుపతి 4 గంటలకల్లా కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి భద్రాచలం వెళ్ళాము. మా పుట్టిన ఊరు అది, నేను పుట్టిన ఊరు. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని భద్రాచలం రామాలయానికి వెళ్దాం అనుకున్నామండి. వర్షం ఉంది, దానికి తోడు చాలా చీకటి అయిపోయింది, నైట్ అయిపోయింది. ఇక కుదరలేదు టెంపుల్కి వెళ్ళడం. అమ్మ నాన్నని కలిసేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని మళ్ళీ తిరిగి 9 కల్లా భద్రాచలం నుంచి మా వరంగల్ వచ్చేసాము. ట్రిప్ చాలా బాగా జరిగింది. ఈ కేక్ కటింగ్స్ వీటికంటే నాకు స్వామివారి కళ్యాణం జరిపించిన ఆనందం చాలా బాగా అనిపించింది. చాలా చాలా బాగుంది. మనసు ప్రశాంతంగా, సంతృప్తిగా. స్వామివారు ఎంత బాగున్నారో చూడండి. హారతిస్తున్నారు, మంగళాశాసనాలు జరిగాయి, అందరికీ ఆశీర్వచనం ఇచ్చారు. చాలా బాగా జరిగింది. కుదిరితే తప్పకుండా ద్వారకా తిరుమల వెళ్ళి కళ్యాణం చేయించుకోండి. బాయ్ ఫ్రెండ్స్.